హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, పుష్ప 2 మూవీలో డైలాగ్స్ లో కొన్ని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఉన్నాయని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. దాన్ని వైసీపీ వాళ్ళు కూడా ఎక్కువగా పంప్ చేస్తున్నారు జనాల్లోకి. మామూలుగా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం, పొలిటికల్ గా సినిమాలు వస్తూ ఉంటాయి, ఈ పొలిటికల్ పార్టీ పైన ఆ పొలిటికల్ పార్టీ పైన డైలాగ్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే తరహాలో మెగా వర్సెస్ అల్లు నడుస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ గారి సినిమాలో మెగా ఫ్యామిలీ పైన డైలాగ్స్ ఉన్నాయి అంటున్నారు. మరి ఏం డైలాగ్స్ ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మామూలుగా మనకి రాజకీయాలకి సినిమాలకి సౌత్లో ముఖ్యంగా అవినాభావ సంబంధం ఉంటుంది. తమిళనాడులో కానీ ఇటు ముఖ్యంగా తమిళనాడు సౌత్లో కూడా, కర్ణాటకలో కొద్దిగా తక్కువే అని చెప్పాలి, ఉన్నారు. కానీ శివరాజ్ కుమార్ ఫ్యామిలీ రాజ్ కుమార్ ఫ్యామిలీ రాజకీయాల్లోకి పెద్దగా రాలేదు. ఇక్కడైతే తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయాలకి సినిమా రంగానికి విపరీతమైన సంబంధం ఉంది. కాబట్టి సినిమాలో పాలిటిక్స్ అనేవి మామూలుగా సినిమాలో పాలిటిక్స్ అనేవి ఉంటాయి, అయితే అది సటిల్గా ఉంటాయి. కానీ ఇక్కడ లౌడ్ అండ్ క్లియర్గా ఉండడం ఇదైంది. ఈ మధ్యకాలంలో మనకి పొలిటికల్ సినిమాలు అనేవి కూడా ఎక్కువైనాయి. ఇటు ఆర్జీవి లాంటి వాళ్ళు వైసీపీకి అనుకూలంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా సినిమాలు తీయడం, దానికి అంతకుముందు అయితే చంద్రబాబు వాళ్ళు పట్టించుకోలేదు, కానీ ఈసారి మాత్రం వాళ్ళు కూడా వదిలిపెట్టలేదు. ఇటు వివేక్ అనే సినిమా తీశారు, అటు రాజధాని ఫైల్స్ అనే సినిమా తీశారు, తర్వాత రకరకాల సినిమాల్లో జగన్ మీద డైలాగులు పెట్టించారు, అలాగే చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా పొలిటికల్ డైలాగులు పెట్టడం, దాన్ని ట్రైలర్లలో వదలడం, చివరికి ఆయన సింబల్ గ్లాస్ని ప్రతి చోట వాడడం, ఇవన్నీ కూడా చేశారు. ఈ కాంటెక్స్లో ఇప్పుడు పుష్ప 2లో మెగా ఫ్యామిలీ మీద సెటైర్లు ఉన్నాయి, మెగా ఫ్యామిలీ మీద డైలాగులు ఉన్నాయి అనేది ఒక్కసారిగా గుప్పమంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ని వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల ఎంపీగా కంటెస్ట్ చేయడం, దానికి వెళ్ళి అక్కడ మద్దతు ప్రకటించడం, దాంతో ఒక్కసారిగా అప్పటి వరకు ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన ఈ వైరుధ్యాలు, అల్లు వర్సెస్ మెగా ఈ గొడవలు రాజకీయాలకి విస్తృతంగా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి పొలిటికల్గా కూడా సైడ్స్ పోలరైజేషన్ అనేది దీని చుట్టూ జరిగింది. సో వైసీపీ ఏమో అల్లు అర్జున్ వైపు, అల్లు అర్జున్కి యాంటీగా తెలుగుదేశం, జనసేన, వీళ్ళిద్దరు. బీజేపీ పెద్దగా ఏం దీనిలో రంగంలోకి రాలేదు. జనసేన అండ్ తెలుగుదేశం వాళ్ళు అల్లు అర్జున్ యాంటీ స్టాండ్ని గట్టిగా తీసుకున్నారు. ఈ క్రమంలో పుష్ప మీద కూడా వాళ్ళు నెగటివిటీ బిగినింగ్ నుంచి, ట్రైలర్లు బాగాలేదు, అవి బాగాలేదు అని. నిజానికి పుష్ప ట్రైలర్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బాగున్నాయి, కానీ దాన్ని ఏదో ఒకటి నెగిటివ్ చేస్తున్నారు. చివరికి దాన్ని ఆపేయాలని కూడా చలమల్ శెట్టి, రమేష్ బాబు లాంటి వాళ్ళు పిలిపివ్వడం, దాని తర్వాత నాగబాబు ఇంటర్ఫియరెన్స్తో విరమించుకోవడం, ఇవన్నీ చూసాం. ఈ క్రమంలో పుష్పలో ఇప్పుడు డైలాగుల్ని విపరీతంగా వైసీపీ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అది మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అని. నిజంగా ప్లాన్డ్గా అల్లు అర్జున్ చేశాడా లేదో ఆ కాంటెక్స్లో కరెక్ట్గా ఉన్నాయని పెట్టారో తెలియదు. అదేంటంటే ఒక్క డైలాగ్ అయితే విపరీతంగా పాపులర్ అవుతుంది. అదేంటంటే ఎవడరా బాస్, ఎవడికరా బాస్, నేనే వాడికి, వాళ్ళ కొడుక్కి, వాళ్ళ తమ్ముడికి బాస్ అన్న డైలాగ్ విపరీతంగా వైరల్ అవుతుంది. దాన్ని విపరీతంగా చేస్తున్నారు. అక్కడ కాంటెక్స్లో అది కరెక్ట్గా అనిపిస్తుంది మనకి సినిమాలో చూసినప్పుడు. కానీ మామూలుగా పెట్టాలనుకుంటే కాంటెక్స్ట్ కూడా క్రియేట్ చేసుకొని వాళ్ళు పెడతారు. ఒక డైలాగు ఇట్లా పెట్టాలంటే దానికి కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. మామూలుగా మనకి త్రివిక్రమ్ సినిమాస్ ఇవే చేస్తుంటాడు. ఒక జోక్ పట్టుకొని జోక్కు ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. జోక్ కోసమే ఆయన ఒక సీన్ కానీ ఒక సీక్వెన్స్ కానీ క్రియేట్ చేస్తాడు. సో అది అందరు రైటర్లు చేసే పని. అంటే మనకు ఒక కాన్సెప్ట్ చెప్పాలంటే దానికి తగిన సీక్వెన్స్ని బిల్డప్ చేయడం, దానికి లింకులు పెట్టుకోవడం, ఇవన్నీ స్క్రీన్ ప్లే టెక్నిక్స్లో పార్ట్. అది అలాగా ఒక ప్లాన్డ్గా అల్లు అర్జున్ చేశాడా లేదా తెలియదు, కానీ డైలాగ్ అయితే కరెక్ట్గా సింక్ అయింది. ఎవడరా బాస్, ఎవడికిరా బాస్. మామూలుగా చిరంజీవిని బాస్ అంటుంటారు, సో చిరంజీవి కూడా నీకు బాస్ అని. రెండోది చలమల్ శెట్టి శ్రీనివాస్, రమేష్ బాబు కూడా నిన్న ఏమని ప్రకటించాడు, అల్లు అర్జున్ నువ్వు ఘోరమైన తప్పులు చేసావు, నువ్వు మెగాస్టార్ చిరంజీవిది, నాగబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ కాళ్ళు పట్టుకో, కాళ్ళు కడిగి ఆ నీళ్లు నేను ఎత్తిన జల్లుకో అన్నాడు. అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఎందుకు జల్లాలి? విభేదాలు ఉన్నాయి, విభేదాలు ఉంటే వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి అల్లు అర్జున్?
సో ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. దాన్ని పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఖండించలేదు, అతను మందలించలేదు. అంటే క్లియర్గా ఏంటి, వీళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అతన్ని వెనక్కి తీసుకున్నానని అన్నాడు తప్ప వ్యాఖ్యలు అయితే చెప్పేసి అతనికి ఏం పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు కదా. వీళ్ళు ఇలా మాట్లాడిన దానికి అతనికి ఏదో పనిష్ చేస్తున్నామనో వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వలేదు. అతని దగ్గర నేను వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. అది కూడా అతను ఏమన్నా నాగబాబు చెప్పాడు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నాడు. అంటే క్లియర్గా ఏంటంటే వాళ్ళు ఒక రకమైన ఒకటి పవన్ కళ్యాణ్కి నెగిటివ్ అవుతుందని, రెండు గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా ఉంది కాబట్టి దానికి ఇబ్బంది అవుతుందని కాంటెక్స్లో వాళ్ళు విరమించుకున్నారు తప్ప అల్లు అర్జున్ మీద నుంచి విరమించుకోవాలని లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న కూడా నాగబాబు వివేకానంద స్వామి కొటేషన్ పెట్టి నువ్వు రాంగ్ రూట్లో ముందుకెళ్తున్నావు, వెనక్కి వచ్చేయి, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు అని బెదిరించినట్టుగా ఉంది. నిజానికి ఇవాళ ఏంటంటే అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అల్లు అర్జున్ మెగా క్యాంప్ నుంచి, మెగా నీడ నుంచి ఒక ఇండిపెండెంట్ హీరోగా ఎదగాలనేది అల్లు అర్జున్కు ఉన్న ప్లాన్. అది అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కరెక్ట్. ఎవరైనా కూడా ఒక నీడలో ఉంటే వాళ్ళు పైకి రాలేరు, ఎప్పటికీ నీడలోనే ఉండిపోవాలి. అల్లు అర్జున్కి అది వద్దనుకున్నాడు. అతని గ్రోత్ చూస్తే మనకి ఫినామినల్ గ్రోత్. మనకి ఇప్పుడు పుష్ప 2ని అదేంటి ఫస్ట్ సినిమా గంగోత్రిని పుష్ప 2ని పెట్టుకుంటే ఇద్దరు హీరో ఒకడేనారా అన్న డౌట్ వస్తుంది. అతను ఎవడేమో ఇతను ఎవడేమో అనిపిస్తుంది. అంత తేడా అతని పెర్ఫార్మెన్స్లో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఫిజిక్గా కానీ, డ్యాన్సులు కానీ అన్నిట్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అల్లు అర్జున్లో కనిపిస్తుంది. ఈ గ్రోత్ అంత ఈజీగా రాదు. దీని వెనక సపోర్ట్ సిస్టమ్స్ అతనికి ఉండొచ్చు, అల్లు అరవింద్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ సరిపోదు. వాళ్ళు తమ్ముడికి కూడా ఉన్నాయిగా, తమ్ముడు అన్న అతను శిరీష్ తమ్ముడికి కూడా ఉన్నాయి కదా, మరి తమ్ముడు ఎందుకు రాలేదు? కాబట్టి అల్లు అర్జున్ స్వయం కృషితో, ఒక డిసిప్లిన్తో, ఫిజికల్గా ఫస్ట్ 6 ప్యాక్ కూడా అతనే ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. మేబీ అతను ఇప్పుడు ఆ నీడ నుంచి బయటపడి నేను ఇండిపెండెంట్గా ఎదగాలి కాబట్టి నేను ధిక్కరించకుండా రాలేను అనుకొని ఉండొచ్చు. సో అందుకనే ఇవాళ అతను పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ దాకా వెళ్ళాడు. సో ఈ జర్నీలో అతను కొన్ని తన అభిమానుల కోసం కూడా కొన్ని చేయొచ్చు. కొన్ని డైలాగులు ఎలా పెడితే అభిమానులు హ్యాపీగా దీన్ని వాడుకుంటారని కూడా వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏమీ ఆలోచన లేని వ్యక్తి కాదు. చాలా క్లారిటీతో అతని మాటలు చూస్తే చాలా మెచ్యూరిటీతో ఉంటాయి, చాలా క్లారిటీగా ఉంటాడు. ఎక్కడ అసభ్యంగానో ఇంకొకటో మాట్లాడడం, పవన్ కళ్యాణ్ లాగా ఊగిపోతూ మాట్లాడడం అట్లా ఉండదు. ఒక తెలివి ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది మాట్లాడే దాంట్లో. మొన్న కూడా బాలకృష్ణతో నా అన్స్టాపబుల్లో కూడా ఇతని మాటలంతా కూడా విపరీతంగా సామాన్య ప్రజలు కూడా వైరల్ చేసుకున్నారు. అంటే ఇలా ఎంత బాగా చెప్పాడు, ఇది మన అందరం కూడా పాటించాలి అన్నట్టుగా వైరల్ చేసుకున్నారు. అంటే మనం ఎట్లా ఒక సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి, వ్యక్తులతో ఎలా ఉండాలి, అవన్నీ అల్లు అర్జున్ చెప్పింది చాలా మందికి కనెక్ట్ అయింది. సో ఈ యాంగిల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఇలాంటి డైలాగ్ పెట్టుండొచ్చు, అది నిజమే. అతను చిరంజీవి అందరికి ఎందుకు బాస్ అవ్వాలి, చిరంజీవి తనకి మామ అవ్వచ్చు, లేకపోతే బంధువు అవ్వచ్చు, చిరంజీవికి వీళ్ళ మేనత్తని పెళ్లి చేసి ఉండొచ్చు, ఆ వ్యవహారాలు వేరు. హీరో వచ్చేసరికి ప్రొఫెషనల్గా తాను ఎదగాలనుకుంటే చిరంజీవి నీళ్ళలో నుంచి బయటకు వచ్చి అల్లు అర్జున్కి వస్తాడు. లేకపోతే ఏముందంటే చిరంజీవి కాంపౌండ్లో ఒక అర డజన్ ఉన్నారు, 12 మంది ఏమో. అంతమంది హీరోలు ఉన్నప్పుడు ఇతను కూడా గుంపులో మెగా హీరోలు అని ఇతని ఫోటో కూడా దాంట్లో కలిపేస్తూ ఉంటారు. నిన్న కూడా చూశాను, మెగా హీరోలు అని అల్లు అర్జున్ కూడా అది తనకి ఇష్టం లేదు, ఆ గుంపులో ఉండడం ఇష్టం లేదు. ఆ గుంపులో నుంచి బయట వస్తే తను అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు, చిరంజీవికి ఫస్ట్ ప్రిఫరెన్స్ కొడుకు ఉంటాడా, భార్య వాళ్ళ అన్న కొడుకు ఉంటాడా? చిరంజీవికి ఫస్ట్ ప్రిఫరెన్స్ తన కొడుకు.